ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మూవీ డైలాగ్స్ చాలా మంది వింటూ ఉంటారు. వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. వాటిని ఇంకా వాళ్ళ హృదయం మీదకి తీసుకొని వాటిని ఎప్పుడు ప్రనౌన్స్ చేస్తూ ఉంటారు సందర్భానికి తగ్గట్టు. ఆ డైలాగ్స్ వల్ల, ఆ మాటల వల్ల జీవితాలు మారుతూ ఉన్నాయా అంటే ఎవ్వరి జీవితంలో మార్పు లేదు కదా. ఆ మాటలు వినడానికి, ఆ మాటలు కొద్దిసేపు ఆనందించడానికి పనికొస్తాయేమో కానీ జీవితము మార్చబడాలంటే, ఒక వ్యక్తి మారాలి అంటే దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యము వినాలి. అప్పుడే వాళ్ళ జీవితం మార్చబడుతుంది. వాళ్ళ జీవితంలో గొప్ప మార్పును మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ అలవాట్లు మారుతాయి, పద్ధతులు మారుతాయి, ప్రవర్తన మారుతుంది. ఎవరి జీవితంలో అయితే, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వారి అలవాట్లు మారుతాయి, వాళ్ళ ఉద్దేశాలు మారుతాయి, వాళ్ళ నడవడిక మారుతుంది. వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 85:8 చదువుకుందాం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. దేవుని మాటలు మనం చెవిన పెడితే ఆయన తన ప్రజలకు శుభవచనము సెలవిచ్చును అని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఎప్పుడు కూడా శాపవచనాలు పలికేవాడు కాదు. ఆయన మన జీవితము బాగు చేయాలని, ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని కోరుకునే దేవుడు. మనందరము రక్షణ పొందుకోవాలని తన ప్రాణాన్ని సహితము మన కోసము ధారపోసిన దేవుడు మిగతావి మనకెందుకు ఇవ్వడు అని వాక్యం చెప్తా ఉంది. అట్టి దేవుడు ఎప్పుడు మనకు శుభవచనము ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనకు మేలు చేయాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అయితే ఆ శుభవచనము నీ జీవితంలో దేవుడు పలకాలంటే నీ హృదయము వాక్యంతో నింపబడాలి. ఎన్నో శుభకార్యాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. నా జీవితంలో శుభం జరగాల, నా జీవితంలో వివాహం జరగాల, నా జీవితంలో ఫలాన్వన్నీ నేను అనుకున్నవన్నీ నెరవేర్చబడాలా అని ఎన్నో ఆశపడతా ఉంటాం. అవన్నీ జరగాలి, శుభ సూచకమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే దేవుని వాక్యాన్ని చెవిన పెట్టాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని మనము అవలంబించాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.